బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడటం వల్ల నిజామాబాద్లో కాంగ్రెస్ ఓడిపోయిందని కురియన్ కమిటీకి చెప్పారన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. బాన్సువాడలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 27,000 ఓట్ల లీడ్ వస్తే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి 18,000 మైనస్ అయ్యాయని చెప్పారు. ముందు ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు షబ్బీర్ అలీ. 46 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు. అసెంబ్లీ పార్లమెంట్ విషయంలో ఓట్లు తేడా ఎంత, కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎట్లా జరిగింది, పార్లమెంట్ జైరాబాద్ పార్లమెంట్ అండ్ నిజామాబాద్ పార్లమెంట్లో ఏం జరిగిందని చెప్పినారు. నా కాన్స్టిట్యున్సీ మట్టుకే క్వశ్చన్ వేసినారు. నిజామాబాద్లో నాకు 60,000 ఓట్లు వచ్చినుండే అసెంబ్లీలో, బట్ పార్లమెంట్లో 96,000 అంటే 36,000 ఓట్లు పెరిగినాయి మాకు. అంటే 17,000 మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో పార్లమెంట్లో. అలాగే మన కామారెడ్డిలో కూడా అసెంబ్లీకి ఇప్పుడు పార్లమెంట్కు 12,000 అక్కడ కూడా పెరిగింది మెజారిటీ కామారెడ్డిలో కూడా. 2 కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఇన్ఛార్జ్ 2 చూస్తున్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిపోయినారు కాబట్టి కామారెడ్డి నా పాతది, నా జన్మించిన కాన్స్టిట్యున్సీ, దాంట్లో 12,000 వచ్చినాయి. నిజామాబాద్ ప్రాపర్లో 17,000, అర్బన్ నిజామాబాద్లో 17,000 మెజారిటీ వచ్చింది. టోటల్గా మరి చూస్తే మన గతంకి ఇప్పటికి అసెంబ్లీకు పార్లమెంట్కు 36,000 ఓట్స్ పెరిగినాయి. ఇక్కడ 12,000 ఓట్లు ఇక్కడ పెరిగినాయి. నేను నిజామాబాద్ అర్బన్ వరకు అడిగినారు, చెప్పినాను. మిగిలిన సీట్ల గురించి వాళ్ళు అడగలే, నేను చెప్పలే. ఇప్పుడు మా దగ్గర నిజామాబాద్లో బోధల్లో అందరికీ తెలిసిందే. ఈసారి కామన్గా ఒక 1 డే బిఫోర్ వరకు తెలియదు. కామారెడ్డిలో నేను ఉన్నాను. ఫోన్లు వచ్చినాయి, అన్న బీఆర్ఎస్ వాళ్ళంతా లేచి వెళ్ళిపోతున్నారు, టీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేయమంటారు, బీజేపీ అంటే కరెక్టా కాదా అని 1, 2, 3 ఒక అర్ధ గంటలో ఒక 10 ఊరి నుంచి ఫోన్లు వచ్చినాయి. చాలా ఇంపార్టెంట్ నాయకులతో మాట్లాడినా వాళ్ళు కూడా అదే అంటున్నారు. అంటే జస్ట్ 9 o'clock వరకు కూడా మాకు తెలియలేదు. మార్నింగ్ 9 నుంచి బూత్ల నుంచి స్టార్ట్ అయిపోయింది. లేదు మనం గెలుస్తలేము, మా బీజేపీ కొట్టండి, బీజేపీ. అట్లనే నిజామాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. బీఆర్ఎస్ 40,000 ఓటు తీసుకున్నది. నిజామాబాద్ ధర్మంలో 20,000కు వచ్చినారు. కామారెడ్డిలో కేసీఆర్ గారు 66,000 తీసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్కి వచ్చి 20,000కు వచ్చినారు.